అండి. ఇంకా జాను ఇంటికి వస్తుంది కదా. జాను ఇంటికి రాగానే ఇంకా తల పట్టుకొని తల నొప్పిగా ఉందని కూర్చొని ఉంటుంది. ఇంకా జానుని గమనించినటువంటి నందు ఒక కాఫీ గ్లాస్ తీసుకొని జాను దగ్గరికి వచ్చేస్తుంది. జాను, నీకు తలనొప్పిగా ఉందని నాకు అర్థమవుతుంది, ఇదిగో కాఫీ తాగు అనేసి ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ అక్క అని చెప్పేసి ఆ కాఫీ గ్లాస్ తీసుకొని తాగకుండా టేబుల్ మీద పెట్టేస్తుంది. చూడు జాను, కాఫీ తాగమని ఇచ్చాను, ఇలా తాగితేనే కదా వేడిగా బాగుంటుంది, తాగు అని చెప్పేసి చేతికి ఇస్తుంది అనమాట. ఇంకా జాను కాఫీ తాగుతూ ఉండేలోపు ఈలోపే అక్కడికి ఇంకా గౌతమి వస్తుంది బిస్కెట్లు తీసుకొని. ఆ కాఫీలో వేడి వేడిగా ఈ బిస్కెట్లు నంచుకొని తిను, నీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అనగానే, బిస్కెట్లు వద్దే నాకు ఈ కాఫీ చాలు అనేసి అనగానే, లేదు లేదక్క, నువ్వు కాఫీలో ఈ బిస్కెట్లు నంచుకొని తిను అనేసి ఇస్తుందన్నమాట. ఏంటి ఈ అక్క చెల్లెళ్ళు ఈ జాను మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, దీనికి ఏదో టెండర్ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఆ పెద్దావిడ ఉంటుంది కదా, ఏంటే నందు, ఏంటే గౌతమి, మీ ఏంటి జానుని అంత ఇచ్చేస్తున్నారు, జాను దగ్గర మీ గొంటమ్మ కోరికలు ఏం చెప్పబోతున్నారేంటి అనేసి అనగానే, ఏంటి నానమ్మ, మా అక్కని ప్రేమగా చూసుకోవటాన్ని కూడా అంతగా అనుమానిస్తున్నావు అనేసి గౌతమి ఇంకా అలాగే నందు మాట్లాడుతూ ఉంటే ఈలోపే గౌతమి అననే అంటుందన్నమాట. అక్క, మాకు కాలేజీలో అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి, అందరూ ఫీజులు కట్టి జాయిన్ అయిపోతున్నారక్క, డబ్బులు అరేంజ్ చేస్తే నేను కూడా కాలేజీకి వెళ్ళాలి కదక్క అనేసి అనగానే, నేను ఆ పని మీదే ఉన్నాను, నీకు డబ్బులు సెట్ అవ్వగానే నువ్వు కాలేజీకి వెళ్ళిపోదు, ఫీజు కట్టేస్తాను వెళ్ళిపోదు అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అక్క అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్పేస్తూ ఉంటుంది. ఈలోపే ఇంకా నందు స్టార్ట్ చేస్తుంది, ఆ తోట విషయం కనుక్కొని వస్తానన్నావు కదా, ఏం జరిగిందే, ఆ తోటని ఇచ్చి నాకు పెళ్లి చేసేస్తే నేను ఫారెన్ వెళ్ళిపోతాను కదా అనేసి నందు అనగానే, అక్క నీ కోరిక కూడా నేను తీరుస్తాను, ఎందుకంటే అది నా ఒక్కదాని కోరికే కాదు, నాన్న కోరిక, నాన్న కల కూడా, కాబట్టి నాన్న కోరిక నెరవేర్చడమే నాకు ఇష్టం, కాబట్టి నేను ఏది ఏమైనా సరే, ఎన్ని ఇబ్బందులు పడైనా సరే ఆ తోట మనకు వచ్చేటట్టుగా చేస్తాను, నీకు ఫారెన్ సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాను, ఓకేనా అనగానే, మా మంచి జాను అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ పెద్దావిడ అంటూ ఉంటుంది, నోరు ముయ్యండి, అదొక్కటి ఇంత కష్టాలు పడుతుంది, అది అప్పులే తీర్చిద్దా, మీ గుంటెమ్మ కోరికలే తీర్చిద్దా, అదంత బాధపడుతూ ఉంటే దానికి ఇంకా హెల్ప్ చేయాల్సింది పోయి ఇంకా దాన్ని అనవసరంగా అలా ఇసుకిస్తారేంటి, అసలు మీకు మనసు ఎలా వస్తుంది అని చెప్పేసి అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే జాను అంటుంది, ఇదంతా కూడా వాళ్ళ కోరికలు కాదు నానమ్మ, ఇవన్నీ కూడా నేను తీర్చాల్సిన బాధ్యతలు, నాన్న చేయాలనుకున్న ప్రతి పని కూడా నేను చేస్తాను, ఎందుకంటే నాన్న నాకు బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు, కాబట్టి నాన్న చేయాలనుకున్న ప్రతి పని చేయటం నా బాధ్యత, వీటిని నేను బరువుగా అనుకోవట్లేదు అని చెప్పేసి అందరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈలోపే కిన్నెర వస్తుంది, అక్క అక్క నేను డ్రాయింగ్ వేశాను అక్క, చూడక్క అని చెప్పేసి చూపిస్తూ ఉంటుందా, ఎవరు డ్రాయింగ్ వేశావు అనేసి అనగానే, అత్త డ్రాయింగ్ వేశాను అనేసి ఇస్తుంది. చూడగానే జాను తిట్టడం స్టార్ట్ చేస్తుంది, చూడు కిన్నెర, అలా పెద్దవాళ్ళని ఎక్కిరించడం తప్పు, అత్తయ్య చూస్తే ఏమనుకుంటారు అనేసి జాను అంటూ ఉంటే అప్పుడే నందు అంటూ ఉంటుంది, కిన్నెర మనసులో అనిపించింది, అది వేసింది, దాంట్లో తప్పే ఉందే, ఎందుకు అనవసరంగా దాన్ని తిడుతున్నావు, అది చేసింది మంచి పని, దాని మనసుకు అనిపించింది వేసింది అనేసి నందు కిన్నెరను పొగుడుతూ ఉంటుంది. అప్పుడే బయట పని ముగించుకొని వచ్చినటువంటి మురళి, ఇంతకీ ఏం బొమ్మ వేసింది, ఎందుకు కిన్నెరను అలా అరుస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ వచ్చి, ఏదే కిన్నెర ఇటివ్వు నేను చూస్తా అని చెప్పేసి చూస్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ బొమ్మ చూసి తెగ నవ్వుకుంటూ ఉంటాడు, భలే వేసావు కిన్నెర అనేసి అనగానే, బావా అలా అనమాకు బావా, కిన్నెర చేసింది తప్పు కాబట్టి తప్పుగానే చెప్పాలి అనేసి అనగానే కిన్నెర చెప్తుంది, అక్క సారీ అక్క, నేను ఎప్పుడు మళ్ళీ ఇలాగా డ్రాయింగ్ వేయను అనగానే, సరే ఎప్పుడు మాకు అత్తయ్య చూస్తే చాలా బాధపడుతుంది, దీన్ని దాచిపెట్టేసేయి అనగానే, ఇంకా అప్పుడే నందు అంటుంది, దాచటం ఎందుకు, ఫ్రేమ్ కట్టించి చక్కగా ఇంటి ముందు పెట్టుకుందామా అనేసి ఇలా చూసేలోపే అక్కడ శాంత గారు ఉంటారనమాట. ఏం ఫోటో ఫ్రేమ్ కట్టాలనుకుంటున్నారు, ఎవరింటి ముందు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారు అనేసేలోపు అందరు గడగడ వణుకుతూ ఉంటారు. అప్పుడే గౌతమి అంటుంది, కిన్నెర ఆ ఫోటో అత్తయ్యకి చూపి, మాకు అత్తయ్య చూసిందంటే మనల్ని బతకనివ్వదు అనగానే, ఏం ఫోటోని, నేను బతకనివ్వనటువంటి పని ఏముంది, ఇటు చూపియండి అనేసి కిన్నెర వేసినటువంటి డ్రాయింగ్ పేపర్ తీసుకొని చూస్తుందా, కోపంతో ఊగిపోతుందన్నమాట. ఎంత ధైర్యమే నీకు, నా ఇంట్లో ఉండు తింటూ నాన్నే ఎక్కడిస్తారా, నా బొమ్మలు గీసే అంత స్థాయికి ఎదుగుతారా, మీకు ఎంత ధైర్యమే అని చెప్పేసి ఇంకా వాళ్ళని తిడుతూనే ఉంటుందన్నమాట. పాపం ఇంకా కిన్నెర అందరూ మొహాలు నల్లగా పెట్టుకుంటారు, మీ పని ఇలా కాదే, ఉండు, నీకు బాగా ఎక్కువైపోయింది, చిన్నదానివని మీ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను గోరేజను పెట్టారు, నీకు ఎక్కువగా అసలు పద్ధతి లేకుండా పెంచారు అని చెప్పేసి ఆమె కోపంతో ఊగిపోతూ కర్ర తీసుకొని వస్తుందన్నమాట. కిన్నెరని కొట్టబోతూ ఉంటే
గౌతమి అంటుంది, కిన్నెరని కాదు కొట్టాల్సింది, నన్ను కొట్టండి అనేసి చేయి జాపుతుంది. మా చెల్లిని కాదు కొట్టాల్సింది, నన్ను కొట్టండి అనేసి నందు చేయి జాపుతుంది. అలా ఒకరు చేయి చాపుతూ చివరికి పెద్దావిడ కూడా చేయి చాపే దగ్గరికి వస్తుంది అన్నమాట. ఇంకా శాంత గారు, మీకు అసలు బుద్ధి లేదు, మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థమే కావట్లేదు, మీ పెంపకమే సరిగ్గా లేదు అనేసి అందరినీ తిట్టుకుంటూ ఇంకా శాంత గారు ఉంటే ఈలోపే మురళి అంటాడు, అనవసరంగా ఎందుకమ్మా అలా తిడతావు, చిన్నపిల్ల ఏదో తెలియక వేసింది, ఏముంది దాంట్లో, వదిలేసేయి అనేసి అనగానే, ఏంట్రా వదిలేసేదేంటి, అసలు ఎంత తప్పు పని చేసిందో చూడు, అలా డ్రాయింగ్లు వేయటం తప్పు కాదా అనేసి కోపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. శాంత గారు కోపంతో లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ అలా కాసేపు నవ్వుకుంటారా. ఇంకా శారద గారు పాపం నిద్రపోకుండా అలాగే కూర్చొని హాల్లో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే మురళి పని ముగించుకొని, ఏంటి అత్తయ్య ఇలా ఉన్నారేంటి, ఏమైంది అత్తయ్య అనేసి అనగానే, ఏముంది మురళి, మీ మామయ్య దుబాయ్లో ఉన్నప్పుడు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూడాలో అనేసి నాకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడేమో మీ మామయ్య శాశ్వతంగా మనందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన రాడని మనకు తెలుసు. ఇప్పుడు ఈ పిల్లలందరినీ నేను ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా చూసుకోవాలని ఆ ఆలోచనలతోటి, ఆ దిగులతోటి నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు మురళి అనగాని, ఎందుకు అత్తయ్య నువ్వు అంత దిగులు పడతావు, మేమందరం ఉన్నాం కదా, జాను బాధ్యతగా మీ అందరినీ చూసుకుంటుంది కదా, మరి మీకెందుకు దిగులు అనేసి అనగానే, ఇంకా అప్పుడే జాను వస్తుంది. చూడమ్మా, బాధపడిపోయి టెన్షన్ పడిపోతే మన సమస్యలు తీరుతాయా ఏంటి, వేటినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, నాన్న ఎప్పుడు అదే కదా మనకి చెప్పేవాడు అనగానే, నిన్ను చూస్తూ ఉంటేనే నాకు భయం వేస్తుంది, నీ వల్లే లేనిపోని సమస్యలన్నీ మనకు వచ్చేటట్టున్నాయి అనేసి శారద గారు అనగాని, ఒక్కసారిగా జాను అంటుంది, అదేంటమ్మా అంత మాట అన్నావు, నా వల్ల సమస్యలు రావటం ఏంటి అనగానే, నువ్వు వెళ్ళావంటగా ఫారెన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తోట మీకు ఇస్తాము, మా అక్కకి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాము అని అన్నావంట కదా, తోట ఎలా ఇస్తామే, అయినా అంతంత పెద్ద కోరికలు మనకు అవసరమా చెప్పు. ఇంకా ఆ తోట గురించి గొడవ పెట్టుకోవడానికి సింహాద్రి అన్నయ్య దగ్గరికి కూడా వెళ్ళావంట కదా, అన్నయ్యని కూడా అనుమానంగా మాట్లాడావంట కదా, అన్నయ్య నాతో బాధపడుతూ చెప్పాడే, అన్నయ్య పైగా ఏమన్నాడో తెలుసా, అమ్మా మీరు ఆ ఇంట్లో ఉండటం ఇబ్బందిగా అనిపిస్తే ఈ ఊరి పక్కన మంది ఫామ్ హౌస్ ఉంది, ఆ ఇంట్లోకి వెళ్ళి ఉండండమ్మా అనేసి అన్నాడే, మరి అలాంటి మంచి వ్యక్తి మీద అలా నిందలు వేయొచ్చా అనేలోపు మురళి అంటాడు, అదేందత్తయ్య, ఎవరింటికో వెళ్ళి ఉండాల్సిన అవసరం మనకేముంది, ఈ ఇంట్లో బాగానే ఉందిగా, మీరు ఇక్కడే ఉండండి అనేసి అనగాని, నేను వెళ్ళిపోతానని అనలేదు మురళి, అన్నయ్య అలా అన్నాడని చెప్పాను అంతే అనేసి శారద గారు అంటారు. ఈలోపే జాను అంటుంది, ఏమోనమ్మా, సింహాద్రి అంకుల్ మాట్లాడే మాటలకి ఆయన చెప్పే వాటికి అసలు సంబంధమే లేదు, అందుకే నేను అనుమానంగా అన్నానే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి జాను చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే శారద గారు అంటారు, ఎవరిని అనుమానించాలో ఎవరిని అనుమానించకూడదో కొంచెం తెలుసుకొని మాట్లాడు జాను, లేనిపోని కష్టాలు వస్తాయని అదే చెప్తున్నాను నీకు అనేసి ఇంకా అందరూ అలా డిస్కషన్ పెట్టుకుంటారు. అప్పుడే జాను అంటుంది, అమ్మా ఈ కూతురు మీద నమ్మకం పెట్టు, ఎప్పుడు నీకు తలవంపులు తెచ్చే పని నేను చేయను అనేసి ఇంకా అందరూ కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే నందు ఏమో చక్కగా మంచం దులుపుకొని పక్క వేసుకుంటూ ఉంటుందా. ఇంకా ఈలోపే గౌతమి వచ్చి పడుకుంటుంది అనమాట. పక్క నేను వేసుకున్నానే, నువ్వేంటి నా పక్క మీదకి వచ్చి పడుకున్నావు, లేగు అనేసి అనగాని, అదేంటక్క పక్క ఎవరు వేసుకుంటే ఏమి, పడుకునేదే కదా కావాలి, నువ్వు కూడా పడుకో, హాయిగా నిద్రపోదాం అనేసి అనగానే, లేదు ఈ మంచం మీద నేను ఒక్కదాన్నే పడుకోవాలి, లేగు అని చెప్పేసి గౌతమిని లేపేస్తూ ఉంటుందన్నమాట నందు. అప్పుడు గౌతమి అంటుంది, ఏంటక్క కాబోయే కలెక్టర్ని నన్నే పడుకోనీయకుండా లేపేస్తావా, నేను బాగా చదువుకొని కలెక్టర్ని అయిపోతాను, అప్పుడు ట్రంప్కి ఫోన్ చేసి మా అక్కని పంపించేసేయండి అక్కడి నుంచి అని చెప్తా, ట్రంప్ గారు నేను తరిమి ఇక్కడికి పంపించేస్తారు, అప్పుడు మళ్ళీ నేనే గతవుతానక్క నీకు అనగానే, ఏంటి తల్లి నీకున్న తెలివితేటలకి నువ్వు కలెక్టర్ అయ్యి ట్రంప్కి ఫోన్ చేసి నన్ను అక్కడి నుంచి పంపించేయమని చెప్తావా, సరే అదంతా తర్వాత కానీ ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి చెప్పవే అనేసి అనగాని, ఎప్పుడు ఇంద్రధనుస్సు, నిన్నొచ్చిన ఇంద్రధనుస్సులోనా మొన్నొచ్చిన ఇంద్రధనుస్సులోనా అనేసి గౌతమి వెటకారంగా అడుగుతూ ఉంటే, నీ తెలివది, ఇంద్రధనస్సు ఎప్పుడు వచ్చినా అదే రంగులు ఉంటాయి కదా, మరి నువ్వు ఈ మాత్రం చదువులు చదివి ఏమో కలెక్టర్ అయ్యిద్దంట అని చెప్పేసి నందు ఆట పట్టిస్తూ ఉంటుంది. ఈలోపే కిన్నెర వస్తుంది, అక్క నాకు నిద్ర పట్టట్లేదు, నాకు కథలు చెప్తారా అనేసి అనగానే, సరే కథలు చెప్తాం కానీ ఇక్కడ వచ్చి కూర్చో అని చెప్పేసి నందు పక్కన కూర్చుంటుంది అన్నమాట కిన్నెర. ఇంకా నందు కథలు చెప్తూ ఉంటే ఈలోపే జాను పాల గ్లాస్ తీసుకొని వస్తుంది, ఈ కిన్నెరని పాలు తాగ
తాగమన్నామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందక్క, రావే పాలు తాగుదురా కిన్నెరా అనగానే, వద్దక్క నాకు ఆ పాల వాసనే పడట్లేదు, నాకు వద్దు అనేసి బయటలాడుతూ ఉంటుంది. అప్పుడే నందు అంటుంది, ఇవే జాను దానికి పాలు వద్దంట కదా వదిలేసాయి అనగానే, అక్క నువ్వు దానికి సపోర్టు పలిగితే నేను ఒప్పుకోనక్క అనేసి జాను అంటూ ఉంటే కిన్నెర అంటుంది, థ్యాంక్ యూ అక్క, నాకు పాలంటే అస్సలు ఇష్టం లేదు, నాకు వద్దు నందు అక్క అనగానే, వద్దు కిన్నెర నీకు ఇష్టం లేని పని నీకెందుకు అని చెప్పేసి మాటల్లో పెట్టి ముక్కు మూసేస్తారు కిన్నెరాకి. ఇంకా నోరు తెరిసేస్తుంది కిన్నెర, ఆ పాలు గటగట తాపిచ్చేస్తారనమాట. ఇంకా అందరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు. కిన్నెరకి నందు చక్కగా స్టోరీలు చెప్తూ ఉంటే కిన్నెర నిద్రలోకి జారుకుంటుందన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతుంది. అందరూ నిద్రలు పోతారు. తెల్లారైపోతుంది. ఇంకా కిన్నెర స్కూల్ ఎక్కొట్టి చక్కగా బయట కుర్చీలో కూర్చుని, బావా నాకు తొందరగా ఆమ్లెట్ తే బావా అంటూ ఉంటే, తెస్తున్నాను కిన్నెర వేస్తున్నాను అని చెప్పేసి ఆమ్లెట్ వేసి తీసుకొని వస్తూ ఉంటాడనమాట. ఈలోపే జాను వచ్చి, హలో మేడం ఏంటి స్కూల్ ఎక్కొట్టారు, స్కూల్ ఉంది కదా అనగానే, అక్క ఈరోజు సెలవక్క, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పండగ అక్క అనేసి అనగానే, ఇంకా నందు కూడా అక్కడికి వచ్చి, ఈ పండగ ఉందని నేను ఎప్పుడు వినలేదే అని చెప్పేసి అంటుంది. అయ్యో నువ్వు ఎప్పుడో కాకమ్మ కథలు వినుంటావు, ఇప్పుడు కొత్తగా ఈ పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి స్కూల్ సెలవు అనేసి అనగానే, నువ్వు స్కూల్ ఎక్కొట్టడం కోసం ఇలాంటి లేనిపోని ఎన్ని చెప్తున్నావా కిన్నెరా, నువ్వు అరవకుండా బ్యాగ్ తెచ్చుకో సర్దుకో వెళ్దాం స్కూల్కి అని చెప్పేసి జాను అంటూ, నేను స్కూల్లో వదిలిపెట్టేసి నాకు బ్యాంకులో పని ఉంది, నేను అది చూసుకొని వస్తా, లేగు అనేసి కిన్నెరని కంగారు పెడుతూ ఉంటారనమాట. ఇంకా కిన్నెర అంటూ ఉంటుంది, అయ్యో అక్క నిజంగానే చెప్తున్నా ఈరోజు నాకు స్కూల్ లేదక్క అనేసి బతిమలాడుతూ ఉంటుంది. ఈలోపే మురళి వస్తాడు. ఏంటి జాను మరి కిన్నెరని అలా విసిగిచ్చేస్తున్నారు, ఇంకా కిన్నెర స్కూల్ లేదంటుంది కదా, కిన్నెర మాట వినండి అనేసి అనగానే, లేదు బావా అది స్కూల్ ఎక్కొట్టడం కోసం అలా అబద్ధాలు ఆడుతుంది అనగానే, ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏమి కాదులే ఉండనియండి ఇంటి దగ్గర అనేసి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండేలోపు ఆటోలో అనౌన్స్ వస్తుందన్నమాట. అది కూడా ఏంటంటే, ఇంకా మొత్తానికి సింహాద్రి ఉన్నాడు కదా, బ్యాంకు వాళ్ళ చేత ఇల్లు మూపేపిచ్చేశాడు కదా, ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు ఆ ఇల్లు వేలం పాటకు పెడతానికి అనౌన్స్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అనౌన్స్ ఏమని జరుగుతుందంటే, ఇలాగ శంకర్ నారాయణ గారి ఇల్లు పలానా టైంలో వేలం పాట జరుగుతుంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పాడుకోవాలనుకొని ఆ ఇల్లు తీసుకునే వాళ్ళు ఉంటే వచ్చి ఆ ఇల్లు వేలం పాటలు మీ స్వాధీనం చేసుకోవచ్చు అనేసి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ అనౌన్స్మెంట్ ఆటోలో వస్తూ ఉండేపాటికి శారదా గారికి ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉంటాయన్నమాట. ఇదేంటి మా ఇల్లు వేలం పాటకు పాడటం ఏంటి అనేసి, చూడు జాను అది మీ నాన్న రక్తంతో చిందించినటువంటి ఇల్లు, ఆ ఇల్లు కానీ మనకి పోయిందంటే మనం ప్రాణాలతో బతికి వేస్ట్, ఆ ఇంట్లో మీ నాన్న ఆత్మ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు మనకి ఎటు పోకూడదు, ఆ ఇల్లు మనకు ఉండాల్సింది, దాంట్లో మన ప్రతి గుర్తులు ఉన్నాయి అనేసి శారదా గారు తెగ బాధపడిపోతూ ఉంటారు. ఇంకా మురళితో కూడా చెప్తూ ఉంటారు, మురళి అది మీ మామయ్య కష్టార్జితం రా, దాన్ని ఇలాగా వేలం పాటలో వేస్తూ ఉన్నారంటేనే నాకు ప్రాణం ఆగిపోయినంత పని అవుతుంది, వేలం పాట జరగకుండా చూడండి మురళి, జాను ఏం చేస్తావో ఏమో తల్లి, ఆ వేలం పాట జరగకుండా చూడు అని చెప్పేసి పాపము శారదా గారు బాధపడిపోతూ ఉంటే, జాను అంటుంది, అమ్మ నువ్వు బాధపడమాకు, ఆ ఇల్లు వేలం పాట జరగకుండా చూసుకునే బాధ్యత నాది, నువ్వు దిగులు పడమాకు అని చెప్పేసి ఆ తల్లికి ధైర్యం చెప్తూ మురళి వైపు చూసి బాధపడిపోతూ ఉంటుంది జాను. ఇంకా మురళి జాను ఇద్దరు కలిసి మేము బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాం, నువ్వేం దిగులు పెట్టుకోవద్దు అని చెప్పేసి ధైర్యం చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కలిసి బ్యాంకు దగ్గరికి వెళ్ళబోతూ ఉండేలోపు ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.